18లో పనిచేశాను కాంగ్రెస్ కి, 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పని చేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాం, కొట్లాడతాం. ఇదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్ గా కొట్లాడతాం.